ఒంగోలు నగరంలోని ప్రతి డివిజన్లో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. 10వ డివిజన్లోని కొప్పోల్లో 2,20,00,000 రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ భవన్ ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. ముందుగా భవన ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలులో ఎక్కడా లేని విధంగా కొప్పోల్లో అంబేద్కర్ భవన్ నిర్మించారంటూ తెలిపారు. ఈ డివిజన్ కార్పొరేటర్ బెంగుళూరు నరసయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నరసయ్య జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా అంబేద్కర్ భవన్ నిర్మించారంటూ తెలిపారు. నాయకుడికి ఒక విజన్ ఉండాలని, విజన్ ఉన్నప్పుడే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. తాను మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన 2014-19 మధ్యలో కొప్పోల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రస్తావించారు. ఎక్కడ అనధికార కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో ఒంగోలులో ఎక్కడ చూసినా కబ్జాలు చేసే ముఠాలు, గంజాయి బ్యాచ్లు తిరిగాయని, ప్రస్తుతం అలాంటివి పూర్తిగా నిరోధించి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా వాతావరణం కల్పించినట్లు చెప్పారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ 10వ డివిజన్లో 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. డివిజన్ కార్పొరేటర్ నరసయ్య పట్టుబట్టి మరీ నిధులు రాబట్టుకుని అభివృద్ధిలో ముందు ఉంటారు అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, ఒంగోలు నగరాధ్యక్షులు బండారు మదన్, నాయకులు పాలూరు వెంకటేశ్వరరెడ్డి, కస్కూర్తి అంకరాజు, మహిళా నాయకురాలు అజీ మునిషా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బ్రదర్ పక్కన అప్డేట్ కాదు కానీ కెమెరా అప్డేట్ అన్నారు. 60,000 ఫోనా ఫోన్ కానీ కెమెరా నీట్గా వస్తుంది. అటు అంటే వెళ్ళిన పని వాళ్ళు రమ్మంటే మనం వెళ్తారు. సరిగా వాడుకోవట్లేదు సార్. ఇంజనీర్లు చాలా మంది చాయ్ ఇక్కడ వేసిన మొక్కలన్నింటిలో మేడం గారి మొక్క బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఫస్ట్ వేసారు. మొన్న కార్పొరేటర్లు అందరూ తీసుకొచ్చి నాకు ఇచ్చారు సార్. చేలు పెట్టమా ఫ్లోర్
అమృత్ ప్రాజెక్ట్ ఉంది. పైప్ లైన్ల కోసమని సిసి రోడ్లన్నీ కూడా ధ్వంసమవుతాయి, లక్ష్యాలు ఇస్తున్నాము. అందువల్ల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా మంది దగ్గరుండి వాళ్ళకు కావాల్సిన అన్ని దోస్తానే కట్ చేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మేయర్ గారు గంగాధర్ సుజాత గారు, మన డిప్యూటీ మేయర్ బుద్ధి గారు, అలా కార్పొరేటర్లు షాండిలియా గారు కానీ అందరూ చాలామంది కార్పొరేటర్లు అందరికీ, అదేవిధంగా మా నగర పార్టీ అధ్యక్షుడు మదన్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, ఎంపీ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలకి ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశాలను బట్టి పదవులు వస్తుంటాయి. అవకాశాలను బట్టి మనకి ఏదో ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడటం కానీ, లేకపోతే పార్టీ నుంచి ఒక పదవులు కానీ ఏదైనా వస్తాయి. కానీ ఉండే టైంలో సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి దాంట్లో ఈరోజు మన నర్సయ్య గారు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన పీరియడ్లో ఆయన సద్వినియోగం చేసుకొని ఈరోజు ఇంత పౌరాన్ని ఈరోజు ఆయన నిర్మించగలిగామంటే ఆయనకి జీవితాంతం గుర్తుండేటట్టుగా ఇక్కడ ప్రజలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా నర్సయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు, ప్రతి కార్పొరేషన్ మీటింగ్లో కూడా మాకు అంబేద్కర్ భవన్ ఉంది, మట్టి దొరాలి, లేకపోతే స్లాబ్ ఉంది, కిటికీలు ఉన్నాయి. ఏదో విధంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో విధంగా ఇక్కడ ఉండే డివిజన్లో ఉండే సమస్యల మీద కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతా, దానికి మంచినీళ్ళు కానీ, డ్రైన్లు కానీ, ఏదో విధంగా రోడ్డు కానీ ఇట్లాంటివన్నీ కూడా నర్సయ్య గారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన రేపు కార్పొరేటర్గా ఇప్పుడు అయిపోతుంది, ఇంకా మార్చిలో అయిపోయినా చిరస్థాయిగా నర్సయ్య గారి టైంలో ఈ కట్టారు అనేది మాత్రం ఈ 10వ డివిజన్ ప్రజలందరూ మాత్రం గుర్తుపెట్టుకుంటారని కూడా ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. మనకేంటంటే ఒక విజన్ ఉండాలి ఏదైనా కూడా. ఎందుకంటే 3 ఎకరాల్లో నేను చూస్తే చాలా సంతోషం వేసింది. టౌన్లో కూడా ఇంత పెద్దది, ఇంత బాగుంటే వస్తుండేది లేదు. అక్కడ టౌన్లో కూడా అంబేద్కర్ భవన్ కూడా 3 కోట్లు పెట్టి మన టైంలోనే ఆ రోజు ఇవన్నీ కూడా చేశాం. అంబేద్కర్ భవన్ అది వరకు బాగలేకపోతే కూడా ఈరోజు దానికంటే రీతిలో ఎంతో పెద్దదిగా, ఎంతో చక్కగా మన డివిజన్కి ఈరోజు ఇట్లాంటి తీసుకొచ్చి పేద ప్రజలు ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే రోడ్ల మీద భోజనాలు కానీ, లేకపోతే వర్షం పడితే ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ లేకుండా శుభ్రంగా భోజనాలు చేసుకోవచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల ఏవి ఉన్నా కూడా అన్నీ కూడా చేసుకునే అవకాశం బట్టి ఈరోజు ఒక మంచి భవనం మన దగ్గర ఏర్పడటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మేము మొన్న ప్రతి డివిజన్లో కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి అనేది మనం కూడా పెడుతున్నాం. మనకి ఎక్కడైతే ప్లేస్లు ఉన్నాయో డివిజన్లో అన్ని డివిజన్స్లో కూడా చిన్న కమ్యూనిటీ హాల్, ఎందుకంటే పేద ప్రజలు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకొని, ఒక పెళ్లి చేసుకొని, లేకపోతే 10 మంది కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నిటికీ అవకాశాలు ఉండేట్టుగా అన్ని డివిజన్స్లో మొదలు పెడుతున్నాం. అన్ని డివిజన్స్లో కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే ₹1 పెట్టేది కాదు, సింపుల్గా చేసుకొని ఒక 20 లక్షలు పెట్టి చేసే విధంగా అన్ని డివిజన్స్లో కమ్యూనిటీ హాల్ కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ డివిజన్లో ఒకసారి మనం గుర్తించుకుంటే 14-19లోనే అన్ని సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అనేది ఇంకా 10వ డివిజన్కి 9వ డివిజన్కి తాగడానికి నీళ్ళు కూడా లేకపోతే ఆ రోజు అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు
కూడా మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దాన్ని ఉద్దేశపూర్వకంగానే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రత్యేకించి ఒక ఎస్సీ కాలనీలో ప్రోగ్రాం అన్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద ప్రోగ్రాం కూడా మన కాలనీలోనే ఆ రోజు పెట్టడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసాం. అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకా కూడా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కొబ్బరి రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కూడా రోడ్డు కూడా పెట్టి డ్రైన్ వేస్తా ఉన్నారు. ఇటుపక్క డ్రైన్ కూడా వేయాలి. అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడు 1,70 లక్షలతో అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరలోనే మొదలు పెడితే మనకు కొబ్బరి రోడ్డు ఆ మొక్కలు అనేది లేకుండా ఫ్లైఓవర్ కాడి నుంచి మీకు కొబ్బరి దాకా మంచి రోడ్డు కూడా అయిపోతుంది తొందరలోనే. అది కూడా అయిపోతే మనకి ఇంకా కూడా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏరియాకి నీళ్ళు ఇచ్చి రోడ్లు వచ్చి కరెంట్ వచ్చి సెంటర్ డివైడర్లు వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాతే ఇక్కడ మార్కెట్ ఇవాళ ఎంత గది ఉందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే మనం అవకాశాలు ఇస్తామో, ఎప్పుడైతే మనకి ప్లేస్ మనకు కావాల్సిన పబ్లిక్ కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామో ఆటోమేటిక్గా అక్కడికి దూరానికి వచ్చి అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఏదైనా కట్టుకోవడానికి కానీ రేట్లు పెరగడానికి కానీ ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవరకు 14 ముందు ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు ఉన్నాయో మీకు ఫ్లైఓవర్ తర్వాత ఒక్కటన్నా ఏమైనా ఇల్లు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఆ కాలనీ తప్పితే రైట్ సైడ్ ఎక్కడ కూడా అపార్ట్మెంట్ కానీ లేఅవుట్లు కానీ ఇక్కడ లేవు. ఆ తర్వాతే ఇవాళ అన్నీ వచ్చినాయి. ఇవాళ ప్లేస్ ఇవాళ 2-3 లక్షలు గది 2-3 లక్షలు రేట్లు పెరిగిపోయి ఈరోజు ఆ రకంగా వచ్చిందంటే అభివృద్ధి అనేది జీవితం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాం. కాబట్టి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలి, కబ్జాలు అనేది ఎక్కడా లేకుండా ఉండాలనేది నా ఉద్దేశం. ఇందాక మన శ్రీనివాసరావు చెప్పినట్టు కార్పొరేటర్ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఎవరో ఆకుపై చేశాడు, రూమ్ కట్టుకున్నాడు, బయటికి పోరంటాడు. అప్పటికి విదేశీ బలవంతం చేసినా కూడా అతను ఇంకా కూడా ఇబ్బంది పెట్టాడు. దానికి మళ్ళీ కొంతమంది వేరే వాళ్ళు పెద్దలు పెట్టారు. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, అతనికి కాగితాలు అతనికి ఆయన పేరు మీద పట్టా ఉంది, ఆయన పేరు మీద కాగితాలు ఉన్నాయి, దానికి మనం ఏం చేయడానికి లేదు, మీరు ఖాళీ చేయండి, రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు ఒక పట్టా ఇస్తాం, నిన్ను కూడా గౌరవిస్తాం, మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పి పంపించి రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకే ఇస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పద్ధతుల్లో కూడా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు 2-3 కోట్లు ప్రాపర్టీ 20 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు అది క్లీన్ చేసుకోవడం వల్ల, నేను కాంపౌండ్ కట్టుకోవడం వల్ల శ్రీనివాసు కూడా ఒక ఆశ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా ఒక కారణమైందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు టౌన్లో కూడా ఎక్కడ కూడా ఇల్లీగల్ కానీ లేకపోతే కబ్జాలు కానీ ఈ గంజాయి కానీ ఎక్కడన్నా కూడా ఇదివరకు ఇప్పటికీ మార్పు అనేది మనందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు గంజాయి అట్లాంటివన్నీ లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ మీదే పోతున్నాం. ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఇచ్చేటట్టుగా ఈరోజు పెన్షన్లు కూడా ఇప్పుడు వచ్చేది తెలంగాణ పరిస్థితుల్లో 1వ తారీఖు అంటే 31వ తారీఖే ఇళ్ళకు వచ్చి పెన్షన్స్ ఇచ్చేటట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా సభ్యంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా కూడా ఒంగోలు మాత్రం అన్ని రకాల అనుకూలతో మాత్రం ఈ 3 సంవత్సరాల్లో చాలా మార్పులు మాత్రం తీసుకొస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది రోడ్లు వైండింగ్లో కొంతమందికి పోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. కానీ నేను చాలాసార్లు కూడా చెప్పాను, వ్యక్తిగతంగా నాకేమో 1 లక్షలు కాదు. మనము ఈరోజు రంగు రోడ్డు పడుతున్నామంటే వాళ్ళ మీద మనకి వ్యక్తిగతంగా కోపం కానీ ఏం కాదు. వ్యవస్థ బాగుపడాలి. వ్యవస్థ బాగుంటేనే మనకు అక్కడ వాళ్ళ కూడా వ్యాపారాలు జరుగుతాయి. దానికోసమే ఈరోజు ఎన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. రేపు అయిపోయిన తర్వాత వాళ్ళే హర్షించేటట్టుగా ఆ రోడ్డు అయిపోతే ఎంతో మందికి ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకెళ్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నర్సయ్య గారిని అయితే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నర్సయ్య గారు చేసిన కష్టాన్ని మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటారని కూడా తెలియజేస్తూ నర్సయ్య గారు ఏదో వచ్చారు పవనం చూసిన తర్వాత కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి కష్టంగా పెట్టుకొని పట్టుదలతో పనిచేసేవాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. అలాంటిది ఈరోజు ఇంత పెద్దది కట్టి ఈరోజు ఎంతో బాగా చేశారు. దీనికి తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి
మరోసారి తెలియజేస్తూ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి అంటే స్వర్గద్వారాలు తెరవబడతాయనుకుంటున్నాను. అదే రోజు ఈ అంబేద్కర్ నగరంలో ఈ యొక్క అంబేద్కర్ భవనం యొక్క డోర్స్ తెరవబడినందుకు మరి నేను మన ఎమ్మెల్యే గారికి, ఆయన గౌరవ కార్పొరేటర్కి, మన యొక్క కమిషనర్ గారికి, కౌన్సిల్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ భవనం ఆషమాషిగా ఏం కాదు, చాలా కష్టపడి ప్రతి కౌన్సిల్ మీటింగ్లో మమ్మల్ని అల్లాడించి ఎంత గొడవ చేసేవాడో కౌన్సిలర్స్ తెలుసు, కార్పొరేటర్లు తెలుసు. ప్రతి మీటింగ్లో డబ్బులు కానీ శాంక్షన్ అవ్వకపోతే చాలు, అసలు మామూలు గొడవ చేసేవాడు కాదు నర్సయ్య. కానీ పోరాడితే పోయేదేముంది, భారీ సెకండ్లు వదిలిపోతాయి అనేది మన పెద్దలు చెప్పారు. అలాంటిది పోరాడి తన యొక్క మంచి పని చేసుకున్నాడు నర్సయ్య. ఇంతేకాకుండా ఇంకా తన యొక్క డివిజన్ చాలా పెద్దది, బాగా స్లమ్ ఎక్కువగా ఉండే ఏరియా కాబట్టి చాలా ట్రైన్లకి, చాలా రోడ్లకి మనం శాంక్షన్ చేస్తున్నాము. అలాగే నేను వచ్చిన తర్వాతనే, అంటే మేము కార్పొరేటర్గా వచ్చిన తర్వాతనే అక్కడ సచివాలయం పక్కన నుంచి ప్రతి ప్రోగ్రామ్కి నేను అక్కడ ఓపెనింగ్ వచ్చాను కాబట్టి నాకు తెలుసు. దాదాపు 5-6 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు ఈ డివిజన్లో మన నర్సయ్య గొడవ పెట్టుకునే చేసేవాడు. ఏంటన్నా సరే ఏం చేసేవాళ్ళని ముందు మన పేపర్ పడేసి, అవునండి మేము ఎస్సీ కాబట్టి మీరు మాకు పని చేయలేండి అని అనుకోండి. ఒకటే ఆయుధం అన్నమాట. ఆ ఆయుధానికి మేము ఎస్సీ కాబట్టి మా పనులు చేయలేదు. ఆ ఆయుధం వాడి అందరిని భయపెట్టి బెదిరించి మరి తన అభివృద్ధి పనులు అంత పట్టుదలగా ఉన్నాడు అంటే నిజంగా అభినందనీయమది. అందుకే నేను ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ వాళ్ళు తిరుపతి వెళ్ళాలని నేనే వెళ్తానని చెప్పాను. అయినప్పటికీ కూడా ఈరోజు పండగ పూట తను ఇది చెయ్యాలి, ఓపెనింగ్ చేయాలి అని చాలాసార్లు నన్ను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆఫీస్కి వచ్చి నన్ను బాగా రిక్వెస్ట్ చేసుకుంటే నేను కూడా సార్ బాగా విసిగించాను ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా చేసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇది మరి ఊరు ప్రజలందరికీ కూడా ఉపయోగమైంది కాబట్టి అందరూ వచ్చి దాన్ని అభినందించాలి. నిజంగా మరి సార్ని అభినందించాలి. ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోలేదని ఇంత మంచి బిల్డింగ్ మాకు వస్తుంది అని, కానీ మీ హయాంలో మాకు ఇచ్చారు అనేదాన్ని మనము సంతోషంగా కనుక ఉన్నట్టయితే ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరచడానికి మరి గ్రామస్తులు రానందుకు నిజంగా అయితే నాకు కొంత బాధగా ఉంది. ఎందుకంటే ఒంగోలులో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు అంటున్నారు మన మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, చాలా బాగుంది, ఓపెన్ స్పేస్ అంతా ఉంది, మరి ఇంత ఖర్చుతోటి ఇంత మంచిది మనకి సెంటర్లో ఉంది ఇది కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క ఉత్సాహాన్ని, సంతోషాన్ని అభినందన రూపంలో కనుక తెలియజేసినట్లయితే మరి ఇంకా ఎక్కువ పని చేయడానికి మాకు మంచి జోష్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమైనా మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము మన అభివృద్ధి అంటే ఏమిటి. మెయిన్గా రోడ్డు వైడనింగ్ వల్ల మనకి ఎంతో ఉపయోగం. ఈ రోడ్డు వైడనింగ్ చేయలేకపోతే ఇప్పుడే మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. పెరిగిన జనాభాని కనుక వెహికల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అలా అయినప్పుడు మనం 1 వే పెట్టుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే గారు 1 వే అనేది వద్దు, ఎప్పుడు కూడా వెళ్ళామంటే ఏ దారిలో వెళ్తున్నాం అదే దారిలో మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే కమిషన్ పిలుచుకొని మనకి ఏ రకంగానైనా సరే మనకి జనాలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. మనం ఎవరో 2-3 వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వల్ల కనుక ఆగిపోయినట్లయితే డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేదానికి ఇప్పుడు మన గోపి గారు వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ గోపి కూడా ప్రతి దానికి కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళిద్దరే అన్నమాట ఎందుకు కాల్ చేసి వాళ్ళిద్దరూ సాధించుకున్నారు. కాబట్టి ఈ రోజున గ్రీన్ బెల్ట్ కనుక కంప్లీట్ అయిపోయి అదంతా కనుక మనము గ్రీనరీని పెట్టి అలాగే మొక్కలు వేసి తర్వాత మంచి బ్యూటిఫికేషన్ అన్ని తగ్గిస్తే మరి ఒంగోలుకి ఎంటర్ అవగానే ఒక మంచి ఫీల్ కలుగుతుంది. మరి ఆ యొక్క ఘనత మాత్రం మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. అంతేకాకుండా మన రోడ్ వైడింగ్స్ కానివ్వండి, అలాగే మన బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఆయనకు ఒక ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారంగా ముందుకెళ్ళిపోతుంది. ఎవరు ఏమనుకున్నా సరే ఆయన మాత్రం ముందుకెళ్ళే ఒక విధానానికి మేము కూడా మరి ఆయన సమ్మతించాము కాబట్టి మరి మేము కూడా ఆయన మాట నడుస్తున్నాము. కాబట్టి మనము ఏ పని చేసినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతాము. కాబట్టి మరి మీ అందరి యొక్క సహకారాలతో మాకు కమిషనర్ అయితే మాకు ప్రతిరోజు కూడా వదిలి తిరిగి ఎక్కడైనా నేను కూడా వెళ్తూ ఉంటాను. ఎక్కడైనా మనకి ఇబ్బంది ఉందనుకుంటే కనుక ఆ ఇబ్బంది ఇమ్మీడియట్గా మరి మా నోటీస్ తీసుకొస్తే మేము ఏదైనా పని చేయడానికి యాక్చువల్గా అయితే మున్సిపాలిటీ పండలేదు. అయినప్పటికీ కూడా ఏదో పని చేయాలనే ఒక సంకల్పం, దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పంతో
ముందుకెళ్తున్నాము. మరి ఒంగోలు నగర ప్రజలు అందరి యొక్క ఆశీస్సులు మరి మెండుగా ఉండాలి, మరి ఎమ్మెల్యే గారు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు మరి ఆ దేవదేవుడు మనందరినీ కూడా కాచి కాపాడాలని, మీ అందరూ మరి ఈ రంగింది కాబట్టి సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకు అంబేద్కర్ భవనము అనేది దాదాపు 78 సెంట్లు, ఇంత విశాలమైన ప్రాంగణంలో మరి అలాగే హాల్ కూడా చాలా 800 మంది దాకా పట్టేటువంటి హాల్తో ఈ నిర్మాణం కంప్లీట్గా జనరల్ ఫండ్తో 2,20,00,000తో నిర్మాణం జరిగింది ఇది. సో జనరల్గా జనరల్ ఫండ్తో ఇంత పెద్ద నిర్మాణాలు జరగవు. అలాంటిది నర్సయ్య గారు పట్టుబట్టి దీన్ని పూర్తి చేసుకోవడం చాలా అభినందనీయం. నర్సయ్య గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే ఇది ఓపెనింగ్ కోసమని దాదాపుగా ఒక 7-8 నెలలుగా మరి చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. గత కాంట్రాక్టర్ పనులు మానేస్తే మళ్ళీ మా వెంకటేశ్వరుడి కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము. సో వారి దగ్గర నుండి పనులన్నీ కూడా పూర్తి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది ఎలాగో అనుకున్న టయానికంతా ఓపెన్ చేయించుకోవడం అనేది జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా రావటం, మరి కాలనీలో చాలామంది పేద ప్రజలున్న ప్రాంతంలో మరి ఇక్కడ వివాహాలు కానీ ఇతర కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకున్నా కావలసిన విశాలమైన ప్రాంగణం ఉంది. సో బయట కూడా ఇంకా కొంత నీట్గా డెవలప్ చేసుకోగలిగితే, చుట్టూ చెట్లు పెంచుకోగలిగితే రాబోయే రోజుల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుకోవడానికి అవకాశం కల్పించేటువంటి అతిపెద్ద భవనం ఇక్కడ ఉంది. అలాగే మనకు జాషువా కాలనీలో నేను వచ్చిన కొత్తలో ఒక 10 నెలల క్రితం అనుకుంటా, నేను గౌరవ మేయర్ గారు ఇద్దరు వెళ్ళి చూసాము. కాలు పెట్టడానికి కూడా వీలు కానంత బురదతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గౌరవ మేయర్ గారు నేను విజిట్ చేశాము. ఎమ్మెల్యే గారు సార్ నోటీసులు కూడా పెట్టాము. కాబట్టి అక్కడ కూడా చాలా పేద ప్రజలున్న ప్రాంతం అని వెంటనే ఒక 10 లక్షలతో కల్వర్ట్ నిర్మాణం చేశాం, సీసీ కల్వర్ట్. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో నెక్స్ట్ వీక్లో ఓపెనింగ్ ఉంది. అలాగే ఒక 5 లక్షలతో అక్కడ క్వారీ రబ్బిష్ రోడ్డు కూడా వేసాము. ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంది. అంటే ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది వెంటనే ఎమ్మెల్యే సార్ నోటీసులకు తీసుకెళ్తున్నారు. అని రాకపోతే 35 సంవత్సరాలు పాత పైపు మా సన్న వేసారు కూడా వాటర్ రాకపోతే చెరువు దగ్గర మొత్తం కొత్త పైపు అయింది దాదాపు ప్లేస్ అది కొద్దిగా గొడవ అక్కడక్కడ ఉన్నాయి. దాని దృష్టి తీసుకుపోయి చెప్తే చేస్తాను. పోతే ఏంటంటే ఈ మనం నీటి కూడా ఇంటి బాగా పెండింగ్లో ఉన్నాయి. అది గౌరవ కమిషనర్ గారు ఒకసారి మీటింగ్ పెట్టారు, ఎంత అయిపోయింది మళ్ళీ మీటింగ్ పెడతాను, మీటింగ్ పెట్టేసి అందరూ పిలిపించి చెప్తానన్నారు. అదొక 10 రోజులు దాదాపు పన్నులు పెడితే మనకి మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది, మన ఇదిగా ఉంటుంది. అది ఒక అందరూ సహకరించాలని నిలబడి కోరుతున్నాను. ఈ ఢిల్లీకి దాదాపు 2023లో మొదలు పెట్టాను. దీనికి 2,20 లక్షలు అయింది. ఇంకా 40 లక్షల వరకు చేయాల్సి ఉంటుంది. రెండు అయిపోయింది. కాంట్రాక్టర్ కొద్దిగా చాలా ఇబ్బందులు ఉన్నారు. అయితే పైన ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, బాత్రూమ్ బయట అదైతే దాదాపు అయిపోతుంది. చిన్న సైడ్ కాలం ఎస్సీ కాలంలో కాలంలో బాగా ఇబ్బందిగా ఉన్నాయి. గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ చేసిన కార్పొరేటర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం అండి. మరి మాకు అరగంటలే కళ్యాణ మండపానికి పెళ్లికుండా వర్కులన్నీ కూడా పిల్లలన్నీ కంప్లీట్ చేసి పెళ్లి కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎంతో మేలు చేశారు మన జనార్దన్ గారు. అలాగే ఇక్కడ మాకెంతో చాలా మేలు చేశారండి. అలాగే పట్టుబట్టి సాధించి మన నరసయ్య గారు కూడా చాలా ప్రారంభోత్సవానికి చేశాడు. ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు అయితే ఈ ప్రోగ్రామ్ చేసి ఈ కార్యక్రమంలో మాకు ఈ కళ్యాణ మండపం చేసింది లేదు. అలాగే పైప్ లైన్ కూడా మాకు ఇప్పటి నుంచో వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లానికి సంబంధించిన పైప్ లైన్ వేయించి ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి పనులకి మాకు ఎమ్మెల్యే గారు ఎంతో మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.